అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపేశారని ఘనంగా ప్రకటించుకున్నారు. అయితే ఈ క్లెయిమ్స్పై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ చెబుతున్న శాంతి ఒప్పందాలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘర్షణలకు ఎక్కడ పొంతన లేదు. శాంతి ఒప్పందాలు జరిగాయని ట్రంప్ అంటుంటే యుద్ధం ఇంకా కొనసాగుతోందన్నది నిజం. ఆ పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. Our country has never been stronger. My first 10 months, I ended 8 wars, including Cambodia. Isn't it funny? Sick people. Cambodia and Thailand, Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. ట్రంప్ తన ప్రసంగంలో చెప్పిన శాంతి విజయాల వెనుక అనేక సందేహాలు ఉన్నట్లు వెల్లడవుతోంది. అక్టోబర్లో కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. ఈ దాడుల్లో సుమారు 600 మంది పాలస్తీనియన్లు మరణించారన్నది చేదు నిజం. గతేడాది భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలను ఆపడంలో తన పాత్ర ఉందని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే ఇందులో ట్రంప్ పాత్రను భారత్ స్పష్టంగా తోసిపుచ్చింది. జూన్లో వైట్ హౌస్ వేదికగా రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ కేవలం నెల రోజులకే జులైలో మళ్లీ అక్కడ పోరాటం మొదలైంది. థాయిలాండ్, కాంబోడియా మధ్య కూడా ఇదే పరిస్థితి. ఇథియోపియా, ఈజిప్ట్ మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించానని ట్రంప్ ప్రకటించారు. కానీ ట్రంప్ దౌత్యాన్ని కాదని సెప్టెంబర్లో ఇథియోపియా ఆ వివాదాస్పద డ్యాంను ప్రారంభించింది. వీరి మధ్య కేవలం ఆర్థిక ఒప్పందాలు మాత్రమే జరిగాయని, పూర్తిస్థాయి శాంతి ఒప్పందం ఇప్పటికీ కలగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అర్మేనియా, అజర్బైజాన్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణలు కుదిర్చినందుకు ఆయా దేశాల నేతలు ట్రంప్ను అభినందించిన మాట వాస్తవమే. కానీ ఆ ఒప్పందాలు ఎంతకాలం నిలుస్తాయి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. యుద్ధం అన్న పదాన్ని ట్రంప్ చాలా తేలికగా వాడుతున్నారని, చిన్నపాటి ఉద్రిక్తతలను కూడా పెద్ద యుద్ధాలుగా చిత్రీకరించి వాటిని ఆపేశానని అతిశయోక్తిగా చెప్పుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ట్రంప్ తన ప్రసంగం ద్వారా తనను తాను ఒక ప్రపంచ శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లోని వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మరి ఈ విమర్శలపై వైట్ హౌస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.